మీకు విషయం చెప్పిన, ఆశీర్వాదాలు దీవెనలు పొందడం మాత్రమే ఆత్మీయ జీవితం కాదు. నువ్వు అన్నింటిలో ఆశీర్వదించబడ్డావు అంటే నువ్వు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నావు అని కాదు. అంటే ఆశీర్వాదములు అంటే సమృద్ధిగా సమస్తము కలిగి ఉండడం మాత్రమే కాదు. ఒకవేళ ఈ సూత్రమే సరి అయినదైతే, అన్ని సమృద్ధిగా కలిగి ఉండడమే ఆశీర్వాదమైతే, యాకోబు కంటే ఏసావుకే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నట్లు అవుతుంది మరి. ఎందుకంటే ఏసావు ఏమంటాడు? నాకు ఏవి కొదువై లేదు, సమృద్ధిగా ఉన్నాను నేను, నువ్విచ్చే బహుమతులతో నాకు ఎలాంటి పని లేదు. ఆ కాలంలో ఏసావుకి ఒక రాజుకున్న దానికంటే గొప్ప వైభవం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇరుగు పొరుగు రాజులకు సహాయపడగలిగిన సైన్యము, ప్రైవేట్ ఆర్మీ ఏసావుకుంది. దేవుని ప్రజ, ఆశీర్వాదం అంటే నీవిప్పుడు సర్వ సమృద్ధిలో ఉండడం కాదు. నిజమైన ఆశీర్వాదం నీ ఆత్మ సర్వ సంపూర్ణతను పొందుకుంటూ ఉండడం.